హలో ఫ్రెండ్స్, స్టాక్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రజలకి ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాలపై పన్ను పోదు ట్యాక్స్. దీని గురించి స్టాక్ మార్కెట్ మధ్య అదనపు పన్ను భారం పడనుంది. షేర్లలో పెట్టుబడి పెట్టి ఆర్జించే స్వల్పకాలిక దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారాన్ని పెంచాలని కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాక్ మార్కెట్లో మదుపరపై అదనపు పన్ను భారం పడనుంది. షేర్లలో పెట్టుబడిపై ఆర్జించే స్వల్పకాలిక దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారాన్ని పెంచాలని కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టే మదుపరు సంఖ్య ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనికి తోడు మ్యూచువల్ ఫండ్, సంస్థాగత మదుపరుల పెట్టుబడులను పెరుగుతున్నాయి. మన దేశంలో ఈక్విటీ పెట్టుబడులు సంస్కృతి పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు వెలువడుతున్నారు. అందువల్ల మూలధన లాభాలు పన్నులో మార్పులు చేయకపోవచ్చని, చేసిన అదనపు పన్ను భారాన్ని మోపకపోవచ్చని ఆశించారు. కానీ అంచనాల భిన్నంగా పన్ను రేట్లు పెంపునకు ఆర్థిక మంత్రి మొగ్గు చూపారు. పెంచిన పన్ను రేట్ల వల్ల ప్రభుత్వానికి 15,000 కోట్ల మేర అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఇవి ప్రతిపాదనలు అంటే స్టాక్ మార్కెట్లో ఈక్విటీ పెట్టుబడులపై లాభం ఇచ్చే స్వల్పకాలిక మూలధన లాభాలు ఎస్టీసీజీ ప్రస్తుతం పన్ను శాతం 15% ఉంది. దీన్ని 20% పెంచారు. ఒక ఏడాది లోపు కాల వ్యవధిలో లభించిన మూలధన లాభాలు స్వల్పకాలిక లాభాలుగా పరిగణిస్తారు. ఒక ఏడాది తర్వాత లభించిన మూలధన లాభాలు దీర్ఘకాలిక లాభాలను ఎల్డీసీజీ అవుతాయి. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఇప్పటి వరకు 10% కాగా దీన్ని ఇప్పుడు 12.5%కి పెంచారు. దీర్ఘకాలిక లాభాలు కొంత ఉర్రూట. ఒక ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఆర్జించిన దీర్ఘకాలిక లాభాలపై 1 లక్ష వరకు మినహాయింపు ఉంది. అంతకు మించిన లాభాలపై పన్ను చెల్లించాలి. ఈ పరిమితిని ప్రస్తుతం బడ్జెట్లో 1.25 అంటే 1,25,000 వరకు పెంచారు. అంటే 1,25,000 వరకు 1,25,000 వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించవలసిన పని లేదు. అంతకు మించిన మొత్తాన్ని అంతకంటే ఎక్కువ వస్తే 12.5% పన్ను చెల్లించవలసి వస్తుంది. ఇక ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ విషయానికి వస్తే ఎస్టీడీ పెంపు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఎండ్ఓ విభాగంలో జరిపే ట్రేడింగ్లో సెక్యూరిటీ లావాదేవీ పన్ను అంటే ఎస్టీడీ పెంచారు. దీన్ని నష్టం ముప్పు అధికంగా ఉండే ఎఫ్ఎండ్ఓ రిటైల్ మదుపర్ల ప్రాతినిధ్యం తగ్గించే చర్యగా భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారే. ఒక సెక్యూరిటీ ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయిస్తే ప్రస్తుతానికి ఆప్షన్కి 0.0625 అంటే ఎస్టీడీ విధిస్తుండగా దాన్ని 0.1% పెంచుతున్నారు. అంటే ఫ్యూచర్స్ విభాగంలో ఎస్టీడీ 0.0125 కాగా దీన్ని 0.02% సవరించారంటే అక్టోబర్ 1 నుంచి ఎస్టీడీ పెంపులు అమల్లోకి రానున్నాయి. ఇకపోతే ప్రభావం పరిమితమే. బడ్జెట్లో ఎస్టీడీ మూలధన లాభాలపై పన్ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు జారుకున్నాయి. ఈ ప్రతిపాదన మదుపరులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణమని ఎన్ఎస్సి ముఖ్య కార్యదర్శి అధికారైన మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ చౌహాన్ తెలిపారు. ఎస్టీసీజీలు పెంపు అనేది ఒక చిన్న మార్పుగా చెప్తున్నారు. వాటి ప్రభావం స్టాక్ మార్కెట్పై అంతగా ఉండబోదని పేర్కొన్నారు. అయితే ఈ పన్నుల పెంపు వల్ల స్వల్పకాలంలో పాటు మార్కెట్లు ఒక ఒడిదొడుకులో కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్విటీలో దీర్ఘకాల పెట్టుబడులు ప్రోత్సహించాలని ఈ ప్రతిపాదనను అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. స్వల్పకాలిక పెట్టుబడులపై మాత్రం ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని చెప్పిన అక్టోబర్ 1 నుంచి ఎక్స్చేంజ్ టర్నోవర్ రుసుము తగ్గింపు అమల్లోకి వస్తుందన్న మదుపర్లపై ఎస్టీడీ పెంపు ప్రభావం దాదాపు ఉండకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ చెందిన ఆశీష్ నందా విశ్లేషించారు. అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ ఎస్టీడీని పెంచుతున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదనలో ఎంసీఎక్స్ ఫసిలి ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3,833 అంటే లేదా 5.29% నష్టపోయి 68,885 వద్ద దిగబడింది. అంటే వెండి కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ 4,003 రూపాయలు తగ్గి 4.4% డీలా పడి 85,200 వలన పరిమితమైంది. ఇకపోతే బైబ్యాక్ ఆదాయంలో డివిడెండ్ మాదిరిగా పన్ను అంటే ఈక్విటీ షేర్లో బైబ్యాక్ ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానానికి ఈ బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి మార్పులు ప్రకటించారు. అయితే దీని ప్రకారం ప్రస్తుతం డివిడెండ్ మీద పన్ను చెల్లిస్తూ మాదిరిగానే బైబ్యాక్ ప్రక్రియలో షేర్లు అమ్మినప్పుడు లభించే మొత్తంపై పన్ను చెల్లించవలసి వస్తుంది. ఈ ఏడాది 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అక్టోబర్ 1 నుంచి బైబ్యాక్ ఆదాయాన్ని నిర్ణయించడానికి షేర్లు కొనుగోలు చేయడానికి వేచించిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారంటే కంపెనీ షేర్లు బైబ్యాక్ జరిగినప్పుడు వచ్చే ఆదాయంపై పన్నును మదుపర్ల నుంచే వసూలు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ఆదాయాన్ని కంపెనీ అదనపు ఆదాయంగా పరిగణించి ఈ మొత్తంలో పన్ను విధిస్తున్నట్టు ఈ విధానంపై ఇంకా మారుతుంది.
ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్ మదుపర్లో పన్ను భారం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ రోజు నా అప్డేట్ ఇది. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. హలో ఫ్రెండ్స్, స్టార్